నాదర్గల్ భూ కుంభకోణం గురించి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ సంచలన విషయాలు బయటపెట్టారని, గతంలో ఈ భూములను కాపాడింది కేసీఆర్ సర్కారేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టుకు వెళ్లి కొట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. కానీ పొంగులేటి వంటి ప్రభుత్వ గద్ద కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. కానీ నిన్నటి ప్రెస్ మీట్లో అడ్డగోలు అబద్దాలతో బుకాయించారని విమర్శించారు. పొందన లేకుండా మాట్లాడి నాదర్గల్ భూముల చుట్టూ ఉన్న బ్లూ షీట్స్ ను చూపిన ఆయన బోర్డులపై ఉన్న కంపెనీలను ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కానీ తాము ప్రజల ముందు ఆధారాలు పెడుతున్నానని చెప్పారు. మొదట కోహినూర్ గ్రూప్ బోర్డు వెలిసింది. అది పోయి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అండ్ శిల్ప ఇన్ఫ్రా వచ్చింది. తర్వాత అది కూడా పోయి మళ్లీ కోహినూర్ డెవలప్మెంట్ గ్రూప్ వచ్చింది. చివరికి ఇవన్నీ తీసేసి రాత్రికి రాత్రి రంగులు చెరిపెండ్రు అని ఆరోపించారు. హరీష్ రావు అన్ని ఆధారాలతో అక్రమాలు బట్టబయలు చేసిన వెంటనే కోహినూర్ ఐక్యూ స్క్వేర్ వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి నాదర్గల్ భూములపై హక్కులు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. రక్షకుడై భక్షకుడై నాదర్గల్ భూములను చెరబట్టాడని ఆరోపించారు. అయినా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం తప్పేనని స్పష్టం చేశారు. వినాలి, తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి. ఇది మన ఆస్తి. తరతరాలుగా దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి బళ్ళు కూడా గుడ్లు పెట్టని పొలాల్లో రాత్రింబవళ్ళు కష్టపడి పాములు గరిచినా తేళ్లు గరిచినా కీళ్ళ నొప్పులున్నా కాళ్ళ నొప్పులున్నా గుట్టల మీద మట్టి మొత్తం కూడా ఊపిరితిత్తుల్లో పీల్చుకొని గుట్టల బీమారి తెచ్చుకొని ఆంధ్ర పెత్తందారులు ఎంత ఇబ్బంది పెట్టినా తరతరాలుగా ఎంత దోపిడీ చేసినా కూడా కడుపులో పెట్టుకుంటూ మౌనంగా ఆరోధిస్తూ తెలంగాణ డెవలప్ చేసుకున్న తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు దోపిడీకి గురవుతున్నాయి. మన భూములు దోపిడీకి గురవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావితరాలకు చెందాల్సిన లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్స్ట్రక్షన్ జోబులోకి పోతున్నది. మెగా కన్స్ట్రక్షన్ జోబులోకి పోతా ఉన్నది. ఇంకెంతో బడబడ కంపెనీల జోబులోకి పోతా ఉన్నది. ఇలా డీజిల్తో నడుస్తున్న జనరేటర్లు ఏవేవి కొత్వాల్గూడ ఏరియాలను అడిగితే మాకు వచ్చిన రిప్లై, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన రిప్లై, భగత్ సింగ్ స్టోన్ క్రషర్, పరమేశ్వర్ సింగ్ స్టోన్ క్రషర్, యుఎన్ నేమ్డ్ స్టోన్ క్రషర్, రాఘవ కన్స్ట్రక్షన్స్, శ్రీ సాయి మైన్స్, గ్రేట్ ఇండియా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 4వ నెంబర్లో రాఘవ కన్స్ట్రక్షన్, సర్వే నెంబర్ 63, కొత్వాల్గూడ, మండల్ శంషాబాద్, రంగారెడ్డి, వర్కింగ్ ఆన్ జనరేటర్. దిస్ ఈజ్ నాట్ మై కవిత్వం, దిస్ ఈజ్ ఏడి మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చిన కవిత్వం. ఆయన ఇచ్చిన నోటీస్ ఇది, ఆయన ఇచ్చిన రిప్లై. ఇప్పుడు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, మీకు సంబంధం లేదా కొత్వాల్గూడ మైన్స్? ఎంతసేపు మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆధారాలు మేము ముందర పెట్టినాం, రండి ఇప్పుడే ఇక్కడే ఛాయ్ తాగిపోదాం అక్కడికే అమరవీరుల స్తూపం దగ్గరికి. ఇన్ని ఆధారాలు ఉండి ఇవన్నీ బయట పెట్టిన తర్వాత కూడా మీరు ప్రజలను మళ్ళీ బోర్డులు మారుస్తూ తప్పుదో పట్టిస్తుంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారండి? అంత పవిత్రమైన సెక్రటరియట్లో నాకు అర్థం కాదు. ఒకవైపు అమరవీరుల స్తూపం, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు తథాగత గౌతమ బుద్ధుడు, వాళ్ళందరి మహనీయుల మధ్యలో ఉన్న కేసీఆర్ గారు ఎంతో అపురూపంగా కట్టిన సెక్రటరియట్లో కూర్చున్న